మా హీరో డిఓపి మహి గారు కూడా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ. సుహాస్ నాకు షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచే పరిచయం. ఇందాక చెప్పాను కదా, కాజాగూడలో 2 లక్షలే గజం అన్నాడని చెప్పి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని. ఒక 5-6 సంవత్సరాల ముందు ఒక చిన్న స్థలం తీసుకొని ఇంత బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. మనోడు చెప్పిన బడ్జెట్ తుక్కు కూడా మహేశ్వరం కూడా కాదు, ఇంకో 200 కిలోమీటర్లు పోతే శ్రీశైలం వస్తుంది. అంత దూరంలో ఉన్న బడ్జెట్లు అడిగేవాడు, ఇప్పుడేమో కాజాగూడ అంటున్నాడు. మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి నాకు పరిచయం. మజిలీలో నేను సుహాస్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసాం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అతను ఈ స్టేజ్కి వచ్చాడంటే సుహాస్కున్న ఏకైక బ్యాక్గ్రౌండ్ పర్ఫార్మెన్సే. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆర్టిస్టులు బయట నుంచి వచ్చి మన తెలుగులో చేస్తుంటారు. అలాగే సుహాస్ కూడా ఒక 50-60 crores బడ్జెట్ ఆ ముండాడి సినిమాలో ఒక మెయిన్, సరేలే మనిషి అన్నాక తప్పులు చేయడా, తెలుగులో కూడా మందాడి తెలుగులో పెట్టారేమో అనుకున్నా. ఓకే, మందాడి టీం, మందాడి టీంలో కూడా ఫ్లో బ్రేక్ చేస్తాడు, మెయిన్ విల్లన్గా చేస్తున్నాడు. చాలా హ్యాపీ సుహాస్ విషయంలో. ఇలాగే నన్ను ఈ క్యారెక్టర్ రెఫర్ చేస్తుంది కూడా సుహాసే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో ఫుల్ ప్యాడింగ్ ఉంది. అందరితో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అయితే మీరు చూస్తారు. థ్యాంక్ యూ. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. స్రవంతి గారు మీకు ఒక సర్ప్రైజ్ రోల్ చేశారు, మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకెవరు మర్చిపోయా, ఎడిటర్ విప్లవ్ గారు, మీరందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా పేర్లు మర్చిపోయింది. ఇంతమంది స్టేజ్ మీద ఉంటే ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, టెన్షన్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్పారు కాదు సుదర్శన్ గారు, ఇప్పుడు మీరు సూపర్గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ మీరు కూడా కాజాగూడలో స్థలం చూస్తున్నారని మాకు తెలిసింది. సో ఇట్లా ఇటు వచ్చారా? ఓకే. సో ఇంత సక్సెస్ఫుల్ యాక్టర్ అయిపోయారు, ఓకే. బట్ ఒకవేళ యాక్టర్ అనేది మీ ప్రొఫెషన్ కాకపోయి ఉంటే, మాకు భగవాన్ గారి ఫ్యామిలీ బిజినెస్ ఎలాగో తెలియదు కానీ మీరు ఏ బిజినెస్ చేసి ఉండేవారని తెలుసుకోవాలని ఉంది. నెల్లూరులో నేరేడు పళ్ళ బిజినెస్. నిజరా బాబు, ఎంత అనుకున్నావు అసలుకి? ఒక్కొక్క కేజీ ఎంత అమ్ముతున్నారు అంటే 100% ఏదో ఒక బిజినెస్లో ఉండేవాడిని. పిచ్చి బిజినెస్ ఆదాయాలు ఉండవు కానీ బిజినెస్లు అయితే చేస్తుండేవాడిని. ఏ బిజినెస్? ట్రాన్స్పోర్ట్. అబ్బా, అంటే ఫ్యామిలీకి ట్రాన్స్పోర్ట్ ఉంది సార్, అందుకని లారీలు, ట్రాక్టర్లు, ఇసుక, కంకర, ఇంకా అందరు చెప్తున్నారు, మీరు చెప్పట్లేదు. అదే ఆ ఫీల్డే, మోటార్ ఫీల్డ్. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఎడిటర్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విప్లవ్ గారు ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లైక్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఫన్ సినిమాలో ఉండే దాంట్లో. ట్రైలర్లో యూ విల్ సీ ద బిగ్గర్ వరల్డ్. అండ్ చాలా సింపుల్ బ్రీజీగా వెళ్ళిపోతుంది సినిమా. లైట్ హార్టెడ్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. అండ్ ఎంత ఫన్ ఉందో, దెర్ ఇస్ ఏ good emotional quotient also in the movie. And thank you the success missions Vamsi garu and Bannivas garu for taking this project up and releasing this. And there is a lot to talk. Short span lo inka chaala events aithe, I'll speak there. Thank you. Ba editor ki enta baa telusu chusara ekkada enta maatladalo.